శారద కృష్ణప్రసాద్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అయితే బార్‌లో కూర్చొని తాగుతూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పు శారద" అని మాట్లాడుతూ ఉంటాడు. "ఏమండి మీరు ఇప్పుడు బార్‌లో ఉన్నారా?" అని శారద అడుగుతూ ఉంటుంది. "అవును. ఎందుకిలా అడుగుతున్నావు? చెప్పు శారద" అని కృష్ణప్రసాద్ అంటాడు. "ఏమండి మీరు ఎక్కడుంటారో నాకు తెలుసు. ఏం చేయాలో నాకు తెలుసు" అంటూ గగన్ చాలా కోపంగా బయలుదేరి వస్తున్నారండి. "కాబట్టి మీరు కొన్ని రోజులు గగన్ కంట పడకపోవడమే మంచిది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అండి" అని శారద బాధపడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ ఇక ఆ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అంటూ గగన్ అరుస్తూ వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. ఫోన్ అలా లైన్లో ఉండగానే కృష్ణప్రసాద్ ఫోన్ని కింద పడేస్తాడు. గగన్ కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకొని, "నువ్వు అసలు మనిషివేనా మనిషివేనా మనిషివేనా" అంటూ గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "ఒక్కసారి నేను చెప్పేది విను" అనే కృష్ణప్రసాద్ ఇక తూలుతూ చెప్తూ ఉంటాడు. "స్టాప్ ఇట్. ఏంటి నువ్వు మాట్లాడేది నేను వినేది? నువ్వు మా చిన్నప్పుడు మాట్లాడి ఉంటే నేను వినేవాణ్ణేమో. నువ్వు నన్ను మా అమ్మని మోసం చేశావు. ఆడి పాడి పెరగాల్సిన నా బాల్యాన్ని నువ్వు నాశనం చేసేసావు. ఏదో చిన్న లోకాన్ని సృష్టించుకొని నేను సంతోషంగా ఉంటుంటే మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, చూడలేకపోతున్నావు కదా, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు కదా. ఏంటి భూమితో ఒక రాత్రంతా గడిపానన్న నిష్ఠూరాన్ని నాపై వేసేసి నాకు ఇంకో కొత్త కొత్త కష్టాన్ని తీసుకురావాలనుకుంటున్నావు కదా అని గగన్ ప్రశ్నిస్తుంటాడు. "చిచి కాదురా, నీకు భూమికి పెళ్లి చేయడానికి మీరు సంతోషంగా ఉండటానికే" అని కృష్ణప్రసాద్ అంటాడు. "మాట్లాడకు" అంటూ వేలు చూపిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. "సరే, నిందేదో వేశావు. నేనంటే మగాణ్ణి, ఏదో విధంగా నిలదొక్కుంటాను. భూమి ఆడపిల్ల, ఏ విధంగా నిలదొక్కుంటుంది, ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతుందనుకున్నావు? అసలు భూమి ఆడపిల్లన్న సంగతి కూడా మర్చిపోయి ఇలా చేశావా" అని గగన్ అయితే కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. "అది కాదురా, నేను చెప్పేది ఒక్కసారి విను" అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, ఫోన్లో ఈ మాటలని వింటున్న శారద అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. "మాట్లాడుకు. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఎక్కడ నిన్ను చంపేస్తానని నాకే భయమేస్తోంది. నువ్వు చస్తే నేను జైలుకి వెళ్తానన్న భయంతో కాదు, నువ్వు చస్తే అక్కడ మా అమ్మ బాధపడుతుందని భయం" అని గగన్ అంటాడు. "మా అమ్మ తాలే నీ ఊపిరి నిలబెడుతోంది" అని గగన్ అనడంతో, "చంపేయిరా చంపేయి, నీకు ఆనందంగా ఉంటుంది అంటే నన్ను చంపేయిరా" అని కేపీ చెప్తాడు. "నిన్ను భూమిని కలపడానికి నేను ఇదంతా చేశాను, వేరే ఏ ఉద్దేశంతో కాదు, ఇదే నిజం" అనే కేపీ అంటాడు. "విషం కక్కే పాము కూడా మంచి చేస్తుందంటే నమ్మేంత మూర్ఖుని కాదు. నేను భూమి ప్రేమించుకున్నాం. అయినా మా ఇద్దరిని కలపడానికి పెళ్లి చేయడానికి నువ్వెవరు? మేము ఇద్దరము ఒకరికొకరం మనసిచ్చి పుచ్చుకున్నాం. రేపు పెళ్లి కూడా చేసుకుంటాం, ఇదే నిజం" అని గగన్ అంటాడు. "ఆ శరత్చంద్ర ఉండగా ఇది జరగదురా" అని కృష్ణప్రసాద్ అంటే, ఆ శరత్చంద్ర ఎవరు అడ్డుకోవడానికి? ఆ శరత్చంద్ర కాదు కదా, వాడి తాత వచ్చినా నువ్వు ఈ పెళ్ళిని అడ్డుకోవాలని చూసినా, ఎవరు అడ్డుకోవాలని చూసినా భూమితో నా పెళ్ళి జరిగే తీరుతుంది" అని గగన్ చిటికే వేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక గగన్ కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. దారిలో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. కార్ని పక్కన ఆపేసి, "ఏంటబ్బా ఆ గొడవ" అని గగన్ వచ్చి చూస్తూ ఉంటాడు. ఒకతన్ని ఇక ఒక అమ్మాయి తల్లిదండ్రులు, అన్నయ్య చితకబాదుతూ ఉంటారు. "రేయ్, నా కూతురు ఏం పాపం చేసిందనరా, నీ మూలంగా అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది" అని వాళ్ళు వాడిని కొడుతూ తిడుతూ ఉంటాడు. "దాని పరువు పోయే పని ఎందుకురా నువ్విలా చేశావు? చూడు అది కూడా ప్రాణాలతో లేదు" అని వాళ్ళు వాడిని కొడుతూ ఉంటారు. "అయ్యా అయ్యా, నేను చెప్పేది వినండి అయ్యా. నేను తనని చాలా ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకోదని చెప్పి నేను కాలేజీ గోడలపై తన పేరు రాయించాను, అలాగైనా నన్ను పెళ్లి చేసుకుంటుందని. కానీ శీలంపై మచ్చ పడితే ఏ ఆడది కూడా ప్రాణాలతో ఉండదని నాకు ఇప్పుడే కదా తెలిసొచ్చింది. నన్ను క్షమించండి" అని వాడు బతిమలాడుతూ వేడుకుంటూ ఉంటాడు. గగన్ ఆ మాటలన్నీ విని బాధపడుతూ కారు ఎక్కుతాడు. కార్ డ్రైవ్ చేస్తూనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. శారద మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటాడు. "ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శరత్చంద్ర గురించి కాదు, భూమి గురించి. భూమిపై నింద పడింది. ఏ ఆడపిల్ల కూడా అలా నిందను మోస్తూ ఎంతకాలమని ఉంటుంది? కాబట్టి నువ్వు ఇప్పుడు భూమిని పెళ్లి చేసుకోవాలి" అని శారద చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటుంటుంది. "హలో భూమి, అర్జెంటుగా నేను కలవాలి" అని గగన్ చెప్తాడు. "నాది కూడా సేమ్ ఫీలింగ్ అండి. ఎక్కడ కలుద్దామో చెప్పండి, వస్తాను" అని భూమి చెప్తుంది. "ఫలానా చోటికి రా" అని గగన్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇద్దరు కూడా ఒకచోట కలుసుకుంటారు. "చెప్పు భూమి, ఎందుకు నువ్వు నన్ను కలుసుకోవాలనుకున్నావు" అని గగన్ అడుగుతాడు. అంటే, "నాన్న కోమా నుండి బయటకు వచ్చాడు కదా" అని భూమి చెప్తే, ఇక "అవును, చెర్రీ చెప్పాడు" అని గగన్ చెప్తాడు. "మనమిద్దరం ఒక రాత్రి కోల్డ్ స్టోరేజ్లో గడిపామని మామయ్య మీడియాకి చెప్పాడు" అని భూమి అనటంతో,
ఇది మన పెళ్లి జరగడం కోసమే అని భూమి అంటుంది. లేదు, విషం చిమ్మటానికి, నా సంతోషాన్ని దూరం చేయటానికి అని గగన్ అంటాడు. ఇప్పుడు ఆయన మన మంచి కోసమే చేశారని మీతో వాదించడానికి నేను రాలేదండి. ఇప్పుడు అపూర్వ మళ్ళీ మన పెళ్ళి చెడగొట్టే కుట్రలు మొదలుపెట్టింది. మీడియాకి చెప్పినా కూడా ఉద్దేశం అయితే మన పెళ్లి జరగటం కోసమే కదా. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. ఇప్పుడు దాన్ని అడ్డు పెట్టుకొని అపూర్వ నాన్నని రెచ్చగొట్టింది అని అపూర్వ ఇంట్లో చేసిన కుట్ర గురించి మొత్తం భూమి చెప్తుంది. నాన్న మిమ్మల్ని చంపడానికి వస్తుంటే మామయ్య అడ్డుకున్నారు. నేనే ఇదంతా చేశానని నాన్న దగ్గర ఒప్పుకున్నాడు అని భూమి అంటుంది. ఫైనల్గా నువ్వేం చెప్పదలుచుకున్నావు అని గగన్ అంటాడు. ఆ అపూర్వ ఎక్కడ మన పెళ్లి జరగకుండా అడ్డుకుంటుందోనని నాకు చాలా భయమేస్తోందండి అని భూమి చెప్తే, భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని గగన్ అడుగుతాడు. అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ప్రేమిస్తున్నాను కాబట్టే కదా పెళ్ళి ఎక్కడ జరగదు అని నేను భయపడుతున్నాను అని భూమి చెప్తుంది. చూడు భూమి, ఆ కృష్ణప్రసాద్ మనల్ని కలుపుతాడనో, అపూర్వ మనల్ని పెళ్ళి కాకుండా అడ్డుకుంటుందనో కాదు కదా. మనం ఒకరినొకరు ప్రేమించుకుంది, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుంటున్నాం భూమి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని గగన్ చెప్తాడు. ఇప్పటికిప్పుడు ఎలాగండి, నాన్న ఒప్పుకోడు కదా అని భూమి అంటుంది. గగన్ భూమి ముఖాన్ని తన 2 చేతులతో కూడా పట్టుకుంటాడు. చూడు భూమి, మనం ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఎవరి పర్మిషన్లు కూడా మనకు అవసరం లేదు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం. దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడే మన పెళ్ళిని రిజిస్టర్ చేయించుకుందాం అని గగన్ చెప్తే, అంటే లేచిపోదామని చెప్తున్నారా అని గగన్ని అడుగుతుంటుంది భూమి. నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో భూమి, ఇక్కడే ఉంటే మన పెళ్ళి జరగనిచ్చేలా లేరు. అందుకే చెప్తున్నాను, నా మాట విన్నాను గగన్ చెప్తాడు. మా నాన్న ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు కదండి అని భూమి చెప్తుంది. ఇంకేం మాట్లాడకు భూమి, మనం తిరిగి వచ్చే వరకు మీ నాన్నకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు నాపై నమ్మకం ఉంది కదా అని గగన్ అడుగుతాడు. మిమ్మల్ని నమ్మక నేను ఇంకెవరిని నమ్ముతానండి అని భూమి అంటుంది. కానీ నాన్నకి దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనే ఆలోచనే నాకు బాధగా ఉంది అని భూమి చెప్తుంది. మీ నాన్నకేమైనా అవుతుందని బాధపడుతున్నావా? ఒకవేళ నాకు ఏదైనా అయితే అని గగన్ అంటే, ఏంటండి ఆ మాటలు, అలా మాట్లాడకండి అని భూమి చెప్తుంది. ఒకవేళ మన పెళ్లి జరగకముందే నేను ఏదైనా సంఘటన జరిగి నేను చనిపోతే అని గగన్ చెప్పగానే వెంటనే భూమి తన చేతిని గగన్ నోటికి అడ్డు పెడుతుంది. అయ్యో ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నారు అని భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కారులో అటుగా వెళ్తున్న శరత్చంద్ర వీళ్ళని చూస్తాడు. కారు దిగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. చూడు భూమి, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్గా చనిపోయానే అనుకో, అప్పుడు నీపై నింద పడుతుంది. అదే పెళ్లి చేసుకున్న తర్వాత నేను యాక్సిడెంటల్గా చనిపోతే మీ నాన్నే ఏదో ఒకటి చేసి నన్ను చంపేస్తారనుకుంటారు. నీకు దక్కవలసిన గౌరవం దక్కుతుంది. నీకు ఆడదానిగా ఏ గౌరవం రావాలో ఆ గౌరవం అంతా వస్తుంది భూమి. అందుకే నీపై నింద పడకూడదని నేను పెళ్లి చేసుకుందాం అంటున్నాను అని గగన్ చెప్తాడు. మీ మాటలు నన్ను భయపెడుతున్నా కూడా అని భూమి చెప్తూ ఉంటే, అందుకే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్తున్నా అని గగన్ గట్టిగా అరిసి చెప్తాడు. అప్పుడే శరత్చంద్ర ఈ మాటలు వింటాడు. ఒక క్షణం ఆగిపోయి షాకై వింటూ ఉంటాడు. చెప్పు భూమి, నువ్వేమంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.